రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్ పర్యటనలు అనేవి అసలు ఎందుకు ఉద్రిక్తతలకు పదే పదే దారి తీస్తోంది? అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొంది అన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? అంటే మీకు ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించాయి? ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో మీరు ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఏర్పడిందన్న విమర్శ ఎందుకు వచ్చింది? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరన్న విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనని అనేక కోణాల్లో అనేక రకాలుగా, హెలీప్యాడ్ విషయంలో కావచ్చు, భద్రత విషయంలో కాదు, ఒకటికి 3-4 సార్లు పర్మిషన్లు ఇవ్వకుండా ఆపటం జరిగింది. చివరికి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని షెడ్యూల్ అనౌన్స్ చేసుకొని రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారుకి కొన్ని ఆంక్షలు విధించారు. ఏది, ఇంతమందే రావాలి, ఇన్ని జీబుల్లోనే రావాలి అని చెప్పేసి ఆయన అన్నమాట ప్రకారం అదే పద్ధతిలో ఆయన వచ్చారు. ఇక చాలా మందిని తీసుకొచ్చారా? అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, విషయాన్ని మంగళపూడి అనిత కూడా అదే మాట్లాడారు. మీరు అసలు కరెక్ట్ గా ఎంతమంది వస్తారు అనే ఇన్ఫర్మేషన్ క్లారిటీ మాకు లేదు. మీరు ఇంతమంది వస్తామని చెప్పి ఇంకా అంతమంది కంటే ఇంకెక్కువే తీసుకొచ్చి అక్కడ ఒక అలజడి సృష్టిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? అసలు ఇన్ఫర్మేషన్ లేదన్న వాళ్ళు ముందుగానే 5,000 మంది పోలీసులు ఎలా పెట్టగలిగారు, బ్యారిగేట్లు ఎలా పెట్టగలిగారు, ముందుగానే రోడ్లన్నీ ఎలా తవ్వగలిగారు, ఎందుకు లాఠీ చార్జ్ చేయగలిగారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళు అంటున్నారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తారు అంటే ఖచ్చితంగా ఆయన అభిమానులు పిలిచినా పిలవకపోయినా జనం వస్తారన్న విషయం కూటమి సర్కారుకి తెలుసు. కూటమి సర్కారుకి ఎందుకు తెలుసు నేను అంటానంటే, ఈ కూటమి సర్కారు ప్రభుత్వం పరిపాలన సక్రమంగా చేయట్లేదు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు, రాష్ట్రంలో సక్రమమైన పరిపాలన జరగట్లేదన్న విషయం కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ పెద్దలకి, అధికారులకి అందరికీ తెలుసు. ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న సంగతి తెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకోవడం కోసం వాళ్ళు మీరు పిలిచినా పిలవకపోయినా, మీరు లాఠీ ఛార్జీలు చేసినా, బారిగేట్లు పెట్టినా, అడ్డుకున్నా, రోడ్లు తవ్వినా, బెదిరించినా, ముందుగానే నోటీసులు ఇచ్చి కేసులు బుక్ చేస్తామని చెప్పినా, ఈరోజు ప్రజలు వస్తున్నారు అంటే మీరు సక్రమంగా పరిపాలిస్తే, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎందుకు వస్తారు? జనానికి ఏం అవసరం? ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేము ఇచ్చిన హామీలు అమలు జరపం, అడిగితే ఒప్పుకోం, మేము ఇచ్చిన మాటలేవి నెరవేర్చాం, ప్రశ్నిస్తే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు. ఈ బెదిరిస్తున్నారు కాబట్టే అణచివేత ఎంత ఎక్కువైతే ప్రజల తిరుగుబాటు అంత ఉవ్వెత్తున లెగుస్తుంది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇది మీరు గమనించుకోవాలి. మీరు హిట్లర్ని చూశారు, చాలామందిని ఎమర్జెన్సీ చూశారు. చరిత్రలో చాలామంది చరిత్రకారులు ఎంత అణగదొక్కితే అంత పైకి లేచిన చరిత్రలు మనం చూసాం. ఈ మళ్ళీ మీరు అణగదొక్కాలని ప్రయత్నం చేయడం. నిన్న అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారు. వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఒక వీడియో చూపించి, ఇది పాత వీడియో ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి ఇలా చేశారు అని చెప్పేసి సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు జనం అక్కడ లేరు, జనం ఉన్నారని నిరూపించుకోవడం కోసం చేశారు. జనం లేకుండానే మీరు 5,000 మంది పోలీసులను పెట్టారా? జనం లేకుండానే మీరు లాఠీ చార్జ్ చేశారా? జనం లేకుండానే మీరు రోడ్లు తవ్వారా? జనం లేకుండానే వీధికి వాడవాడకి బారిగేట్లు పెట్టారా? జనం లేకుండానే కార్యకర్తలకి, నాయకులకి నోటీసులు ఇచ్చి వస్తే కేసులు పెడతామని బెదిరించారా? జనం లేకపోతే మీరు ఈ పనులన్నీ ఎలా చేశారు? జనం లేకపోతే అసలు మామూలుగా మీరు చెప్పిన లెక్క ప్రకారం 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్లు, నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లు, మరి కౌంటర్ అటాక్గా టీడీపీ నాయకులందరూ ఇదే పనిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు టూరే ప్రధాన సమస్యగా మీరు మాట్లాడుతున్నారంటే
మాట్లాడుతున్నారంటే మీ గుండెలో ఎంత భయం ఉంది, మీ బాడీలో ఎంత వణుకుంది, మీ భవిష్యత్తు మీద మీరు ఎంత దిగులుతో ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుస్తుంది, సామాజిక మాధ్యమాలకు తెలుస్తుంది, మీ అంతరాత్మకు కూడా తెలుస్తుంది. రోజులు గడిచిపోతున్నాయి, మనం ఏమి చేయలేకపోతున్నాం, ప్రజలు తిరగబడుతున్నారు, గ్రామాల్లోకి వెళ్ళలేకపోతున్నాం, రాష్ట్రంలో ఏ మూల ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పనిచేసే అధికారులు కావచ్చు, వాళ్ళెవరూ రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఉంది. కాబట్టి రోజు రోజులు మనకు ముగించుకొస్తున్నాయి. ఇచ్చిన టైం అయిపోతుంది, ప్రజలు ఇచ్చిన టైము. ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటి, అధోగతి పాలవుతాము అన్న భయంతో, వణుకుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి తీసుకొస్తే, బయటికి వస్తే ఇక మనకి నూకలు చెల్లినట్టే అన్న దీనితోటి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే, ఇప్పుడు మీరు మాజీ సీఎం కాబట్టి ఆయనంటే అభిమానం ఉంటుంది కాబట్టి కార్యకర్తలు ప్రజలు చాలా మంది వస్తారని అంటున్నారు. బట్ జగన్ వచ్చిన ప్రతిసారి కూడా ఎలాంటి అలజడి సృష్టిస్తుంది, ఎంతమంది గాయపడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనే విషయాన్ని మీరు ఏమైనా గమనిస్తున్నారా? సరే, ఓకే, అది గమనించట్లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళాలి, పోనీ ఆ లెక్కైనా మీకు ఉందా? మీరు పరామర్శించడానికి వెళ్తున్నారా, లేకపోతే బల ప్రదర్శనకు వెళ్తున్నారా, జైలు యాత్రలు చేస్తున్నారు? అదే ఇక్కడ మేమేమంటామంటే, మీరు ఇచ్చిన లిమిట్ ప్రకారం మేము 3 కార్లతో వస్తున్నాం. ప్రజలు వచ్చే ప్రజల్ని మేము ఊహించలేము, మీరు కూడా ఊహించలేదని చెప్తున్నారు. మీరు ఇచ్చిన బందోబస్తు, మీరు ఇప్పుడు 5,000 మంది పోలీసుల్ని ప్రజల్ని రాకుండా బ్యారిగేట్లు పెట్టి రోడ్లు తవ్వి లాఠీ చార్జ్ చేసి అరికట్టడం కంటే ఆ బందోబస్తుని, ఆ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారి టూర్ మీద కేటాయించి ఆయన సక్రమంగా వచ్చిపోయేటట్టు చేయగలిగితే, ఆయనకు భద్రతనివ్వగలిగితే ఈ సమస్యలన్నీ ఉండవు. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరూ లేకుండా, వచ్చే కార్యకర్తల్ని జనాన్ని రానీయకుండా, ఎక్కడెక్కడో బారిగేట్లు పెట్టి, ఎక్కడెక్కడో పోలీసుల్ని 1000 మందిని మోహరించి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సెక్యూరిటీ లేకుండా, ఆయన పేరుకి Z+ సెక్యూరిటీ, రోప్ టీం ఉండదు, కారు చుట్టూ ఎవరుండరు, కారు మీదకి వచ్చి పడుతున్నా ఎవరుండరు, హెలీప్యాడ్ మీదకి వచ్చి హెలీప్యాడ్ దగ్గరకు వచ్చినా ఎవరుండరు, హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టినా ఎవరుండరు, ఆయన మీద పడుతున్నా ఎవరుండరు. అంటే కంట్రోల్ చేయనంత జనం వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? హెలీప్యాడ్ దగ్గరికి ఇంతమందే రావాలని ఒక పర్మిషన్ ఉంది, కానీ అసలు జనాలు కొట్టుకుని ఇసుకేస్తే రాళ్ళంత జనం కూడా హెలీప్యాడ్ దగ్గర ఉంటుంది కదా, అంతమంది ఎందుకు వస్తున్నారు? మరి మీరు చెప్పే మాట నిజమే. సాక్షాత్ ఈ రాష్ట్ర హోంమంత్రి గారు అసలు జనమే లేరు, వెలబెలబోతున్నారు కాబట్టి ఎందుకో ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి అని ఎలా చెప్పినట్టు మార్ఫింగ్ చేశారంటున్నారా? ఏది నిజం ఇందులో? రాఘవేంద్ర గారు, ఏది నిజం? మీరు చెప్పండి, దీనికి ఆన్సర్ చేయండి. ఏపీలో అసలు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉంది,